వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికే స్ఫూర్తి. జనసేన అధినేత పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు. టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ముక్త కంఠంతో ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు. పులి సత్యనారాయణ రెడ్డి 50వ జన్మదిన సంబరాలు. సచివాలయాల ఘరానా మోసం. ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు చంద్రబాబు. బద్రీనాథ్కు పోటెత్తుతున్న భక్తులు. చంద్రగిరి నియోజకవర్గ పాడిపేట పంచాయతీలో గల శేషాద్రి నగర్ వద్ద ఉన్న పెద్ద గంగమ్మ గుడిలో పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి పొన్న రవికుమార్ చేతుల మీదుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, రేపు ప్రమాణ స్వీకారం చేసి మినిస్టర్ హోదాలో చంద్రగిరికి రావాలని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్ని కుటుంబ సభ్యులు, గోపాల్ కుటుంబ సభ్యులతో అలాగే శేషాద్రి నగర్లోని ప్రజలందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గత 30 సంవత్సరాలుగా మొదటిసారిగా గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలి అనారోగ్యం పాలై ఉన్నారు. వారు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మంత్రిగా కూడా చూడాలని చెప్పేసి మాకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే మంత్రి పదవి వస్తుందని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారి చెల్లెలైనటువంటి గంగమ్మ తల్లి దగ్గర ఈరోజు శేషాద్రి నగర్లో పూజలు నిర్వహించడం జరిగింది. వారు తొందరగా ప్రమాణ స్వీకారం అంతా ముగించుకొని వచ్చేసరికి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం మొత్తం అత్యంత ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఆరోగ్యంగా పూర్తిగా బాగా కోలుకొని ఇంకా మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ శేషాద్రి నగర్లో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనతో పాటు శేషాద్రి నగర్ వాసులందరూ కూడా మనతో ఉన్నారు. ఈరోజు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి. శేషాద్రి నగర్ హౌసింగ్ కాలనీలో కలిసి ఉన్న పచ్చగంగమ్మ తల్లి గంగమ్మ జాతర ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామంలోని ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడం జరిగింది. సాయంత్రం పొంగల్లో ఈ ప్రోగ్రాం కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శేషాద్రి నగర్లో కలిసి ఉన్న ప్రజలందరికీ ఆ యొక్క గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు. ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టగా ఏం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రెండు నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్ 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ టీసీలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గల్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుమల కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుపతి వెంకన్న దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్ భక్తుల్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక సోమవారం శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా 33,869 మంది భక్తులు తలనీళ్లు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ జరిగినా కూటమి శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు దేశానికి చూపించాలని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, కావాల్సిన చోట తగ్గామని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ ప్రజలకు ఎంతగానో నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలోని అందరి పోరాటాల వల్లే అద్భుత విజయం సాధించామని పేర్కొన్నారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది ఏమాత్రం సమయం కాదని పవన్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు తమపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని, ఆ నమ్మకాన్ని ఉమ్ము కానివద్దని నాయకులకు సూచించారు. ప్రభుత్వ పరంగా అందరూ సమష్టిగా అభివృద్ధి కోసం నిలబడదామంటూ పవన్ ప్రసంగించారు. ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టగా ఏం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ 2 నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతోటి గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్ 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 9885333117. బ్యాక్ టు న్యూస్. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ వేదికగా మంగళవారం జరుగుతున్న కూటమి శాసనసభాపక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా కూటమి 3 పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఎమ్మెల్యేలంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబుని ముక్తకంఠంతో బలపరిచారు. అదేవిధంగా కూటమి తరపున సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్కు పంపనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన
పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ధరణి హోటల్ యజమాని రాసిరెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి 50వ జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ధరణి హోటల్ ఆవరణంలో పండుగ వాతావరణంలో బాణాసంచా కాలుస్తూ తన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పులి సత్యనారాయణ రెడ్డి శ్రావ్య న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ఈ రోజు నాకు డబుల్ ధమాకాని తెలుగుదేశం పార్టీ ఓ ప్రపంచం సృష్టించిన వేళ నా 50వ జన్మదినం జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతమని తెలిపారు. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేశారు. ధమాకా అంటే నా 50వ పుట్టినరోజు ప్లస్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఒకటి. ఘన విజయం సాధించిన తర్వాత నా పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. నా రెడ్డి సహోదరులు, బంధుమిత్రులు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటాను. ముఖ్యంగా నేను ముందే చెప్పా, ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో, సునామీ సృష్టిస్తుంది, కిషోర్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అని ముందుగా చెప్పిన. జగన్ ముందే ఓడిపోతానని తెలిసి సచివాలయాలను అడ్డం పెట్టుకుని తప్పుడు నివేదికను విద్యుత్ శాఖకు సమర్పించి పేదవాడిపై ఆర్థిక భారం వేసి చంద్రబాబును హేళన చేయడానికి అతిపెద్ద కుట్రలో భాగంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తప్పుడు నివేదికను సమర్పించిన గ్రామ వార్డు సచివాలయాలు 200 యూనిట్లలోపు వినియోగదారులకు 0 బిల్లు రావాలి. కానీ 300 యూనిట్లు వాడుకుంటున్నారని సచివాలయాలు తప్పుడు నివేదికతో విద్యుత్ శాఖ పేదవాడిపై మోపిన ఆర్థిక భారంగా మారింది. సీల్లోకి వెళ్తే సబ్సిడీ ఉన్న ప్రతి పేదవాడికి 1000 రూపాయల కరెంటు బిల్లు వచ్చినట్టు సమాచారం. 300 యూనిట్లు కాదు, 200 యూనిట్లలోపై విద్యుత్ వినియోగం ఉందని ధృవీకరించిన విద్యుత్ శాఖ సిబ్బంది ఎవరి మాట వినాలని అయోమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. బిల్లు కట్టలేదని కరెంట్ ఆపేస్తే ఏమాత్రం సహించలేదని వినియోగదారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన, నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది, గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా, ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పా. ప్రజలు నా మాట నిలబెట్టారు. వారందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని, నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ధామ్కు భక్తులు పోటెత్తున్నారు. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఆలయం తెరిచిన నెల రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రీనాథ్ ధామ్ను సందర్శించినట్లుగా వెల్లడించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికే స్ఫూర్తి. జనసేన అధినేత పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు. టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ముక్త కంఠంతో ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు. పులి సత్యనారాయణ రెడ్డి 50వ జన్మదిన సంబరాలు.
సచివాలయాల ఘరానా మోసం. ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు చంద్రబాబు. బద్రీనాథ్కు పోటెత్తుతున్న భక్తులు. ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.